నెక్స్ట్ మనం 'బ్లాక్ బస్టర్ పొంగలే' సాంగ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ సాంగ్ పాడింది కూడా అసలు విక్టరీ వెంకటేష్. వెంకటేష్ గారు. ఇది మళ్ళీ మీకు ఇంకో ఛాలెంజింగ్. అవునండి. ఆయన మూవ్‌మెంట్స్‌కి యాహ్! తగినట్టుగా అసలు ఆయన వాయిస్ గాని వాటన్నిటికి తగినట్టుగా మీరు స్టెప్స్ అవును. కంపోజ్ చేయాల్సి వచ్చి అవును. ఉంటుంది. ఇది ఇంకోటేంటంటే క్లైమాక్స్ సాంగు ప్లస్ ఆ ఆడియో వింటేనే వేరే లెవెల్ ఎనర్జీ. వైబ్రేషన్. వైబ్రేషన్ నిజంగా. అంత విన్నప్పుడే ఏంటి ఇంత ఎనర్జిటిక్‌గా ఉంది. కాకపోతే కాన్ఫిడెన్స్ ఏందంటే అందరం పాజిటివ్‌గా ఉన్నాము. అనిల్ గారు వదిలే సమస్య లేదు. ఆయన వదలరు. వదలరు. హ్మ్. అని ఒకరోజు రిహార్సల్ రేపు షూట్ అంటే ఈరోజు అంతా వర్షన్స్ కంపోజ్ చేస్తే సేమ్ యాజ్ యూజువల్ అనిల్ గారు వచ్చి దాంట్లో నుంచి హుక్ స్టెప్ కానీ అన్నీ ఆయన ఓకే చేసుకొని వెళ్ళిన తర్వాత సెట్లో వెంకటేష్ గారు నెక్స్ట్ లెవెల్ అండి. మీరు కొన్ని ఇన్‌స్టాలో రీల్స్ గానీ అవి చూస్తే వెంకటేష్ గారి ఎనర్జీకి డాన్సర్స్ అందరూ ఆయన ఓల్డ్ సాంగ్స్ పాడుతూ ఆయనని అంటే సెట్‌లో అంత ఎనర్జీ రావడానికి కారణం వెంకటేష్ గారు. ఆయన డాన్స్ చేస్తా ఉంటే ఇంకా ఒక 200 మెంబర్స్ డాన్సర్స్ అసలు ఆయన్ని ఎనర్జీ ఇచ్చి ఓల్డ్ సాంగ్స్ పాడి అస్సలు బాగా ఎంజాయ్ చేసాం ఆ సాంగ్‌ని. హ్మ్. అంటే మేము షూట్ చేసేటప్పుడే సంక్రాంతి ఫెస్టివల్‌లా ఉండింది మాకు. పండగొచ్చినట్టు అనిపించింది పండగొచ్చింది. ముందే. ముందే అసలు నో ఓకే. డౌట్.